అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ఎంత సాధించాలో అంతకంటే ఎక్కువే సాధించిందని చెప్పాలి. హిందీలో నంబర్ 1 మూవీగా అవతరించడమే కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ముందు ఉన్న టార్గెట్ ఒక్కటే, ఇండియాలో వసూళ్ల పరంగా నంబర్ 1 పుష్ప 2నే. బాహుబలి 2 వెనక్కు వెళ్ళిపోయింది. అయితే ప్రపంచ వ్యాప్త వసూళ్ల పరంగా చూసుకుంటే ఇండియన్ సినిమాల్లో నంబర్ 1 మూవీ దంగల్. దీనికి ఓ కారణం ఉంది. వరల్డ్ వైడ్ గ్రాస్ లో నంబర్ 1 ఇండియన్ సినిమాగా దంగల్ నిలవడానికి కారణం చైనా బాక్స్ ఆఫీస్. చైనాలో దంగల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, వసూళ్ల వరద పారించింది. అందుకే ప్రపంచ వ్యాప్త వసూళ్లలో దంగల్ నంబర్ 1గా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 టార్గెట్ ఇదే. బన్నీ సినిమా ఇంకా చైనాలో రిలీజ్ కాలేదు. ఈ సినిమా చైనా బాక్స్ ఆఫీస్లోకి వస్తే తప్పనిసరిగా దంగల్ను క్రాస్ చేస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చైనాలో ఎర్రచందనాన్ని పవిత్రంగా భావిస్తారు. ఎర్రచందనంతో వాళ్లకు కనెక్షన్ ఉంది. కాబట్టి పుష్ప 2 చైనాలో పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. వీళ్ళ నమ్మకానికి మరో కారణం కూడా ఉంది. ఈ మధ్య చైనాలో భారతీయ సినిమాలు కొన్ని బాగా ఆడుతున్నాయి. ప్రస్తుతం చైనా మార్కెట్లో మహారాజా మూవీ పెద్ద హిట్. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా చూసి చైనీయులు ఫిదా అవుతున్నారు. క్లైమాక్స్ కు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సో ఇదే ఊపులో పుష్ప 2 కూడా చైనాలో రిలీజ్ అయితే వరల్డ్ వైడ్ గ్రాస్ లో నంబర్ 1 మూవీగా నిలవడం పెద్ద సమస్య కాదంటున్నారు. కానీ చైనా రిలీజ్ కోసం ఇంకా వెయిట్ చేయాలి. దీనికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇండియా సినిమాల్ని చైనాలో కోటా పద్ధతిన విడుదల చేస్తారు.